మరి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఒక రోజు ఒక 5 నిమిషాలు మాట్లాడితేనే ఆవేశంగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. మరి బిగ్ బాస్ హౌస్‌లోకి పోయినాక మీరు ఇట్లా బూతులు మాట్లాడొద్దు, ఆవేశంగా ఉండొద్దు, చాలా కూల్‌గా ఉండాలి. మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది? అమ్మ తల్లి, నేను అన్యాయం గురించి మాత్రమే బూతులు మాట్లాడుతున్నా. నాకు అన్యాయం జరిగితే బిగ్ బాస్ హౌస్లో బూతులు మాట్లాడతా. బూతులు అంటే నాకు అన్యాయం నా ముందు అనిపించింది అనుకో, నేనైతే పక్కా బరాబర్ మాట్లాడతా. నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. పంపించేసి నన్ను పంపించేసి బయటికి. అవు మరి నా ముందు తప్పు జరిగితే మాత్రం నేను ఊరుకోను, నేను ఆగను, నేను ముక్కుసూటిగా మాట్లాడేస్తా, అప్పటిదప్పుడే మాట్లాడేస్తా. నేనేందంటే చెడు ఎక్కువసేపు నేను మనసులో దాచిపెట్టుకొని నేను ఉండలేను. నాకు చెడు అనిపించింది అనుకో, అప్పటిదప్పుడే ఫట్టుని అనేస్తాను నేను, అంతే. అది ఏమన్నా అనుకోను, ఎందుకంటే వాడు అది తప్పు చేసిండు, నేను అనేసా మాట. నేను ఇంత డేరుగా అంటున్నా అంటే ఇప్పుడు నాది తప్పు ఉంటే నన్ను డేరుగా అనేసేయి, తిట్టేసి నా పేరు పెట్టి. నేనేం తప్పు చేస్తే ఇప్పుడు నువ్వు తప్పు చేసేటప్పుడు నేను అనేస్తాను, నేను నా ముందు సహించను. ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ. 5 ఏళ్ళు సమానం ఉండవు కదా, సమానం ఉంటాయా? ఉండవు. కొంతమంది చెడు నస్తుంది, కొంతమంది నమ్మించి మోసం చేస్తారు, కొంతమంది వాడుకొని వదిలేస్తారు, కొంతమంది మంచి మాటలతో మాయం చేసి చంపేస్తారు, కొంతమంది కొన్నిటికి బానిస అవుతారు. నేను అన్నిట్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నా కాబట్టి ముక్కుసూచి మాట్లాడుతున్నా. బిగ్ బాస్లో అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోను. సరే సూర్య గారు, మీరు ఎక్కువ ఇట్లు అంటే ఇప్పుడు ఎవరైతే ఫేమ్ ఉన్న వాళ్ళని, అంటే ఫేమ్ అని కాదు, కొంతమంది పేర్లు మీరు తీస్తున్నారు కదా, సేమ్ అందులో ఇప్పుడు ఆర్జీవి గారిని కూడా మీరు తీసిండ్రు. ఇందాక మీరు మూవీ తీస్తున్నామని అన్నారు కదా, ఆర్జీవి గారు తీసినట్టు రియల్ స్టోరీ లాగానే. అంటే మీకు ఇన్స్పిరేషనా? కలిసిరా ఎప్పుడన్నా ఆర్జీవి గారిని? అరే అతని సినిమాలో నేను యాక్ట్ చేసా కదా, వంగవీటి అనే సినిమాలో యాక్ట్ చేసే తల్లి నేను. అవునా? మరి వంగవీటి అనే సినిమాలో రామ్ గోపాల్ వర్మ మూవీలో నేను యాక్ట్ చేశా. కనిపించారు? లాస్ట్ ఫైట్ మొత్తం కనిపిస్తుంది తల్లి, మధ్యలో ఒక సీన్ లో కనిపిస్తా. అంటే ఇప్పుడు ఫైటింగ్ వంగవీటి రంగా గారిని చంపేది ఆ మూవీలో మా టీమే, మేమే. అదే ఇప్పుడు అంటే ఇప్పుడు రౌడీలది ఒక బ్యాచ్ ఉంటది కదా, అందులో మీరు ఒక పర్సన్. అంతే. మొత్తం ఎన్ని సినిమాలు చేశారు మీరు? డూప్ గా కూడా యాక్ట్ చేశారు, చాలా సినిమాలు చేసామ్మా, నాకైతే గుర్తులేదు. చాలా సినిమాలు, అన్ని దాంట్లో అదే చెప్తారు. సీరియల్ కూడా లాట్ ఆఫ్ చేశా. మీకు ఒకవేళ మీ ఎన్ని సినిమాలు ఎన్ని సీరియల్ చేశా అని మీకు ఒకవేళ కావాలనిపిస్తే నా ఎఫ్బీలో ఇప్పుడు గత 8 years నుంచి ప్రతి ఒక్కటి ఉంటుంది. నా ఎఫ్బీలో అన్ని చూసుకోండి అప్డేట్స్. ఇప్పుడు మీరు తెలంగాణ అబ్బాయి కదా, ఫిలిం ఇండస్ట్రీలో మీరు తెలంగాణ అబ్బాయి అని కొంచెం ఏమన్నా తక్కువ చూడడం కానీ, ఆఫర్స్ తక్కువ రావడం కానీ ఇటువంటివి జరిగినాయా మీకు? అమ్మ నేను అవన్నీ పట్టించుకోను తల్లి. నాకు ఆఫర్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అవన్నీ నేను పట్టించుకోను. నా దాకా వచ్చిందా నేను చేస్తా, రాలేదా ఓకే గుడ్, వస్తే గుడ్, రాకపోతే వెరీ గుడ్, అంతే. ఇలానే అయితే కాదు. అయితే ఫ్యూచర్లో మీరు ఈ గోల్డ్ ఇదంతా తీసేసి ఇట్లా అంటే ప్లెయిన్ క్లాత్స్ ఇట్లాంటివి కాకుండా మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్ రెడీ అవుతారు చూడండి. మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు? ప్రభాసే కదా హీరో. అంటే అట్లా అంటే ఓ నీట్ లుక్, అంటే ఒక ప్రొఫెషనల్ లుక్ కనిపించే ఛాన్స్ ఉందా? ఎందుకు లేదు తల్లి, నేను నార్మల్గా ప్రొఫెషనల్ లుక్ అని ఇంటి దగ్గరగా నార్మల్గా ప్రొఫెషనల్ గానే వెళ్తాను నేను. సూర్యబాయ్ అని ఇట్లా కొడితే మొత్తం ఈ బంగారం ఒక బంగారం మనిషి లెక్కనే కనబడుతుంది. ఇక నేను బయటకు వచ్చిన తర్వాత అది వేసుకున్నా, ఇక దాంతో నాకు అలవాటు అయిపోయింది, వేసుకునే ఉంటా. సరే నెక్స్ట్ టైం మీరు చెప్పారు కాబట్టి పర్ఫెక్ట్గా ఇవన్నీ వేసుకోకుండా ప్రొఫెషనల్గా ఇన్షర్ట్ చేసుకొని నీట్గా నెక్స్ట్ టైం మీకు కనిపిస్తాయి ఏదో ఒక ఇంటర్వ్యూలో. ఓకేనా మీరు చెప్పినందుకు?